ప్రజాస్వామ్యం కంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి అంటే భారత రాజ్యాంగం కంటే ముందు మన బతుకులేంటో తెలిస్తే భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలో మనకు అర్థమవుతుంది. భారత రాజ్యాంగం కంటే మన బ్రతుకులు వర్ణ వ్యవస్థ నిర్మించిన కుల వ్యవస్థలో కులం ఆధారంగా మనం పేదరికాన్ని అనుభవించి అవమానాన్ని అనుభవించి ఆత్మగౌరవాన్ని అనుభవిస్తే ఈ అన్నింటికి విముక్తి చేసి భారత రాజ్యాంగం మనకు ఇంత గుర్తునే స్వేచ్ఛను హక్కుల్ని ఎవరైతే ఆ దేవుళ్ళు చెబుతున్నారో ఆ దేవుళ్ళకు కూడా హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం గుర్తున్నామని అనుకుంటున్నాం. దీని వెనక ఇంకొక అంశం కూడా పెద్దలు చెప్పలేకపోతున్నారు కానీ పెద్ద ప్రమాదంగా వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుకట్టేయడానికి కూడా మనందరం తోడ్పడాలని దాని వెనకాంతరాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దాని అర్థం దానికి సంబంధించి ఒక మాట చెప్పి ఒక్క నిమిషం మాత్రమే సమయం తీసుకుంటానని అందరూ తెలియజేస్తూ మనకు ఇప్పటి వరకు చెబుతున్న మేధావులు సోకాళ్ళ నాయకులందరూ ఏం చెబుతున్నారంటే ఈ భారతదేశంలో హిందుత్వాన్ని కొనసాగించేది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమేనని, ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఓడించడం దాన్ని భూస్థాపితం చేయడమే హిందుత్వాన్ని వదిలేయడం అని మన నాయకులు సోకాళ్ళుగా చెబుతున్నారు. కానీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరికీ నేను చెప్పదలుచుకున్నాను, దాని ప్రాణం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. దాని ప్రాణం తెలుసుకోకుండా దాన్ని నువ్వు సమాప్తం చేయాలి. దాని ప్రాణం వర్ణ వ్యవస్థలో ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ లాంటి రాష్ట్రాలైతే శూద్ర అగ్రకులాల్లో ఉంది. శూద్ర అగ్రకులాల్లో వర్ణ వ్యవస్థ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని అనగారిన కులాలు దళిత భోజన జాతులు దాన్ని స్వాధీనం చేసుకుంటేనే దాన్ని సమాప్తం చేయగలుగుతుంది తప్ప ఒక బీజేపీని ఓడించినంత మాత్రాన తాత్కాలికంగా ఉపశాంతి ప్రమాదానికి బయటపడతామేమో కానీ దానికి భూస్థాపితం చేయాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనకు అర్థం కావాలి. చాలా మంది శోభ నాయకులు హిందీకి పోయి చెప్పట్లేదు. ఎందుకంటే అంబేద్కర్ ని స్మరించిన శక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంబేద్కర్ అంటే పడట్లే. అంబేద్కర్ అంటే ద్రోహి అని 100 ఏళ్ల మంది పొందినటువంటి శక్తులు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని చెబుతున్నారు. బుద్ధుడు గురించి చెప్పరు. బుద్ధుడు అద్భుతంగా పనిచేశాడు. 2000 సంవత్సరాల క్రితమే హిందూ ధర్మాన్ని భూస్థాపన చేసిన బుద్ధుడి గురించి చెప్పని ఇవాళ శక్తులు హిందుత్వాన్ని మీకు కాపాడుతామని చెప్తున్నారు. బుద్ధుడి గురించి చెప్పకుండా, పూలే గురించి చెప్పకుండా, ఒక అంబేద్కర్ గురించి చెప్పినటువంటి రాజకీయ విధానాలు ఇవాళ హిందుత్వాన్ని భూస్తాయా? మనం అర్థం చేసుకోవాలి ఆ విషయం. కాబట్టి మనకు హిందుత్వం ఎక్కడున్నా ఒక విషయం చెప్తాను. ఒక గ్రామమే ఒక దేశం. మనం ఒక గ్రామాన్ని తీసుకుందాం. ఒక గ్రామంలో గుడి కట్టే కులమేది, అక్కడ హోమానికి వచ్చే కులమేది, ఆ గుడి ధర్మేవుడి దగ్గర ఉంటుంది. ప్రతి ఈరోజు నిన్న జరిగినటువంటి కళ్యాణాలు కావచ్చు, రకరకాల యాత్రలు కానీ ఒక దళితుడు నిర్ణయం చేసే అధికారంలో ఉందా, ఒక ఓటు నిర్ణయం చేసే అధికారం ఉందా, ఒక రాగశిస్సు ఏ కులం నిర్ణయం చేస్తుంది హిందుత్వాన్ని? కాబట్టి ఒక గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాన్ని కూల్చడమే హిందుత్వాన్ని కూల్చడమని అట్లగినగా ఆలోచన గిరిగా చేయగలిగితే అసలు హిందుత్వాన్ని భూస్థాపితం చేయగలుగుతుందా? ఈ రాజకీయ పార్టీలో లేదు. అన్ని బ్రాహ్మణికలు వర్ణ వ్యవస్థ నిర్మించుకున్న ఆల్ ఇండియా పార్టీలు మనం ఇచ్చకూడదు. అలా గుళ్ళు విగ్రహాలు పెట్టినప్పుడు కూడా తెలుసుకోవాలి. కాబట్టి తాత్కాలిక ఉపశాంతి కాదు, శాశ్వత పరిష్కారం. దీని ప్రాంతం అక్కడ కూడా శూద్ర అక్కడ కూడా ఉంది. ఆ కులాన్ని భూస్థాపితం చేసేందుకు బహుజన ఐక్యత కొనసాగితే అదే అంబేద్కర్ ఇచ్చే నిలవాలి. అదే అంబేద్కర్ సిద్ధాంతాన్ని కొనసాగించడం. కొన్ని శక్తులు మన మెదడుని ఎటు మార్చినా సరే మనం ప్రయాణం అంబేద్కర్ జరగాలి. అంబేద్కర్ ని చదవకుండా, పూలేని చదవకుండా, బుద్ధిని చదవకుండా ఈ మనోధర్మాన్ని మీరు కూర్చోలేవారు. అది తాత్కాలికంగా మన ప్రజల్ని మోసం చేసుకోవద్దు. ఈ వేదిక నేనైనా నిజం చెప్పుదాం, నిజం మాట్లాడుదాం. నిజం ఒకటే, శూద్రాగ్ర కులాలను వర్ణ వ్యవస్థ నుంచి రాజకీయ ఆధిపత్యాన్ని తీసుకున్న